హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఊరు కుర్రోళ్ళు వెదురు బొంగులు కూర కోసం కొండపైకి వెళ్ళారు. వీళ్ళు చాలా చిన్న పిల్లలు. వీళ్ళు వెదురు బొంగులు కూర వండుకోవాలని కొండపైకి వెళ్ళారు. వెదురు బొంగులు రెడీ చేసుకుంటున్నారు. చూడు ఫ్రెండ్స్, ఎంతమంది నలుగురు పిల్లలు వెళ్ళారు కొండకి. వెళ్ళి బొమ్మలు విరుచుకొని ఇంటికి తీసుకురావడం కోసము కొండపైకి వెళ్ళారు. సో చాలా కొమ్ములు విరిచారు. ఇదే వెదురు బొంగులు తయారు చేసే చెట్టు అండి, వెదురు చెట్టు అంటారు దీన్నే. వీళ్ళు కొండపైకి వెళ్ళి ఆ వెదురు చెట్టు దగ్గర వెళ్ళి కొమ్ములు విరుచుకొని అన్నీ రెడీ చేస్తున్నారు. దానిపైన తొక్కలు తీసి రెడీ చేస్తున్నారు. అది తీసుకొచ్చి ఇంటికి తెచ్చి కొన్ని కూర వండుకుంటారు, కొన్ని ఆరబెట్టుకుంటారు. అది ఆరబెట్టుకొని నిల్వ చేసుకొని మళ్ళీ వర్షాకాలం టైంలో అది తింటారు, వండుకొని ఉడకబెట్టుకొని. ఈ పిల్లలు చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు దసరా సెలవులకి స్కూల్లో నుంచి దసరా ఇంటికి వచ్చేసి వాళ్ళ ఇంటి వాళ్ళు చెప్పేసి మేము వెదురు బొంగులు కూర తినాలని కొండపైకి వచ్చారు. వెదురు బొంగులు కూర తెరచడం కోసం కొండకు వచ్చారు. వెదురు బొంగులు నరుకున్నారు. అది వెదురు కొమ్మలు రెడీ చేసుకుంటున్నారండి. చూడండి, ఇంత చిన్నపిల్లలు కానీ వెదురు బొంగులు ఎంత రెండు సంచిన పుల్లగా నింపేశారు. అది ఇంటికి పట్టుకొచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు కొన్ని కూర తయారు చేస్తారు, కొన్ని ఉడకబెట్టేసి ఆరేసి అది నిల్వ ఉంచుకొని ఏదైనా కూరగాయలు లేని టైంలో కూర తయారు చేసుకుంటారండి. అది ముక్కలు కోసుకొని. చూడండి ఫ్రెండ్స్, వీరు దసరా సెలవుల నుంచి వచ్చి ఇంటి వాళ్ళకి ఎంత సాయం చేస్తున్నారు కొండపైకి వెళ్ళేసి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ తప్పక చూడండి. ఫ్రెండ్స్ చూసారా? మరి ఈ వీడియో చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఓకే.